నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే వైద్య రంగంలో చేసిన విశేష సేవలకు గాను ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్ అమృత హార్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వి కేశవకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఏషియా టుడే ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ 2023 దక్షిణ భారతదేశ విభాగంలో డాక్టర్ వి కేశవకు ఈ అవార్డు దక్కింది. హైదరాబాద్లో శనివారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ వి కేశవకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై అవార్డును అందజేసి అభినందించారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు రావూరి లక్ష్మయ్య ఆధ్వర్యంలో 30/9/2023 తేదీన ఏషియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా వారు అమృత హార్ట్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కేశవ దంపతులకు అమృత హార్ట్ హాస్పిటల్ను బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ ఇన్ ఆంధ్రప్రదేశ్గా గుర్తించి జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ వీరబ్రహ్మాచార్యులు, అసోసియేట్ అధ్యక్షులు సానల విశ్వరూపాచారి, గౌరవ సలహాదారు కొండపి విశ్వరూపాచారి దంపతులు, ఉపాధ్యక్షులు ఏలూరు సూర్యాచారి, చామర్తి డోలానంద ప్రసాద్ మరియు కార్యవర్గ సభ్యులు మరియు రావూరి లక్ష్మయ్య అధ్యక్షులు, నోతక్కి మల్లేశ్వరరావు ప్రధాన కార్యదర్శి, రంగు రంగనాయకులు, కోశాధికారి తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు. హాస్పిటల్ అంటే వెనకంజ వేయకుండా అందరిలో ప్రశంసలు అందుకుంటూ ప్రతి ఒక్క పేషెంట్ ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళుతూ మంచి మంచి సేవలు అందించినందుకు ఇండియా టుడే సంస్థ వారు గుర్తించి మొన్న 30వ తారీఖున సదరన్ ఇండియా తరఫున బెస్ట్ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవ్ గారిని గుర్తించుకోవడం, ఎప్పుడు కూడా కేశవ్ గారు సన్మానాలు అంటే ఎప్పుడు కూడా తిరస్కరి సేవ చేస్తూనే ఉంటారు. ఈవెన్ పిల్లలు చదువుకుంటున్నా కూడా అలారం పెట్టినా కూడా ఆయన అలారం ఆఫ్ చేసుకోవచ్చు తప్ప ఆయన నిరంతరం ఇదే తెల్లవాతులు మేల్కొని ప్రజలందరికీ సేవ చేస్తూ అనేక మంది చాలా మందికి సర్వీస్ చేస్తూ ఒక టైం అంటూ లేకుండా ఈ సేవలు అందించి ఈ అవార్డు తీసుకున్న సందర్భంగా మేము ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం ఎప్పుడు కూడా ఒక ఎవరైనా రికమెండేషన్ కానీ ఇలా చెప్పే బదులు పలానా పేరు చెప్పండి, నేనే చూస్తాను, ఎలాగో చూసేదాంట్లో మార్పు ఉండదు, మీ తృప్తి కోసం మీరు చెప్తారు కానీ ఎప్పుడైనా సరే మీ బాధ్యత వెంటనే నన్ను లేపండి అంటాడు. టైంని వేస్ట్ చేసుకోకుండా మీ ఆరోగ్యాలు కాపాడుకోండి అని సందేశం ఇస్తూ ఆయన మా విశ్వబ్రాహ్మణ జాతికి చాలా మంది కూడా అనేక తక్కువ ఫీజులతోటి మనం చెప్పడం ఆలస్యం. ప్రతి వాళ్ళని కూడా మీకే మీరు బాధలు చెప్పుకోండి. నిజంగా సర్వీస్ చేస్తున్న విశ్వబ్రాహ్మణ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ఈ సన్మానానికి నాకు మాటలు రావడం లేదు. I feel that I may not deserve all this, but
అది నేను కనీస నా కర్తవ్యంగా బాధ్యతగా నేను గుర్తిస్తాను, అవసరమైన వాడికి వైద్య సహాయం అందించడానికి. సో దానికి ఎప్పుడూ మేము ముందే ఉంటాము. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే కేవలం మనం డబ్బు లేని కారణంగా ప్రాణం మీద తెచ్చుకోకూడదు ఎవరు. సో ఎవరైనా కానీ ఎప్పుడైనా ఏ టైంలో అయినా కానీ వచ్చినప్పుడు మా వైద్య సహాయం అవసరమైతే వారికి తప్పనిసరిగా అందజేస్తాం. ప్రకాశం జిల్లాలో ఎంతో పేరు మోసిన హాస్పిటల్గా అందరం చూస్తున్నాం, వింటున్నాం. 10 మంది చెప్తుంటే కూడా చాలా మంచిగా చూస్తారని నేను అనేక సార్లు ఎంతమంది చెప్తే వింటున్నాము. మన ప్రకాశం జిల్లానే కాకుండా జాతీయ స్థాయిలో మన కేశవ డాక్టర్ గారు హాస్పిటల్ మంచి అవార్డును తీసుకొచ్చుకుందంటే చాలా గర్వకారణంగా ఉందని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ సేవలు సదా కొనసాగిస్తారని వారికి ఐరారోగ్య. ఒంగోలు నగరంలోని ప్రముఖ కార్డియాలజీ వైద్యులు అమృత హాస్పిటల్ ఎండి డాక్టర్ కేశవ ఆసియా టుడే ప్రైడ్ ఆఫ్ నేషన్ సదరన్ ఇండియా అవార్డు అందుకున్నారు. కార్డియాలజీ రంగంలో చేసిన సేవలకు గాను అవార్డు అందుకున్నందుకు విశ్వ బ్రాహ్మణ సంఘం ఒంగోలు నగర కమిటీ వారు డాక్టర్ వి కేశవాని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఒంగోలు నగర కమిటీ అధ్యక్షులు కీనల శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వ బ్రాహ్మణ సంఘీయులలో ఇంతటి మహోన్నత వ్యక్తి జన్మించడం, ప్రజలకు ఎంతో సేవ చేస్తూ సంఘాలకు తనకు చేతనైన ఆర్థిక సహాయం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన గొప్ప మనసుకు అలాగే వైద్య నైపుణ్యతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో అవార్డులను వరించాలని, వైద్య రంగంలో పేదలకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ మధ్య హైదరాబాద్లో నాకు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారి చేతుల మీదుగా ప్రైడ్ ఆఫ్ నేషన్ సౌత్ ఇండియా హెల్త్ సెక్టర్లో నాకు అవార్డు లభించింది. అది ముఖ్యంగా ఈ పురస్కారం లభించడానికి మెయిన్ క్రైటీరియా ఏం తీసుకున్నారంటే రూరల్ సెక్టర్లో దాదాపు గత 26 సంవత్సరాలుగా హృద్రోగులకు వైద్యం చేస్తా 25,000 మంది పైగా క్రిటికల్ కార్డియాక్ పేషెంట్స్, హార్ట్ అటాక్ పేషెంట్స్కి విజయవంతంగా వాళ్ళని సేవ్ చేసి, తర్వాత టెరిషరీ కార్డియాక్ సర్వీసెస్ అనగా యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీలు, అంటే మనం కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా వైద్యం అన్నది అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఈ క్రైటీరియాని కన్సిడర్ చేసి నాకు ఈ ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ద్వారా నాకు రెస్పాన్సిబిలిటీ మరింతగా పెరిగింది. ఇవి యాక్చువల్గా ఇటువంటి అవార్డ్స్ అనేవి క్యాటలిస్ట్గా ఉపయోగపడతాయి. సో ముందు మా బాధ్యతను గుర్తించి డాక్టర్ కేశవ్ గారికి ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు సందర్భంగా మేము వచ్చి సన్మానించుకోవడం మేము గౌరవజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎంతోమంది పేద విశ్వబ్రాహ్మణులకు చేయూతనిచ్చి ఆరోగ్యపరంగా కానీ, ఫైనాన్స్ పరంగా కానీ, ఏదైనా కమిటీల పరంగా కానీ ఏదైనా కానీ ముందుండి అందరినీ దగ్గరికి తీసుకొని ముందుకు నడిపిస్తూ ఉంటుంటాడు సారు. అందువల్ల ఆయనకి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు సన్మానించుకోవడం అనేది మా యొక్క కృతజ్ఞతగా భావిస్తున్నాం. శ్రీకృష్ణ గణేష్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని స్థానిక అంకమ్మపాలెం నందు జరుగుతున్న గణేష్ ఉత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని గణనాథునికి విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కార్పొరేటర్ జడా వెంకటేష్ యాదవ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం శ్రీకృష్ణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని రావడం జరిగింది. మరి ఒంగోలులో పెద్ద విగ్రహం ఏర్పాటు చేసినటువంటి మిత్రులు వెంకటేష్ గారికి, మన అనిల్ గారికి, మన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఆ వినాయకుడు అందరినీ కూడా చల్లంగా చూడాలి, ఒంగోలు ప్రజలందరూ కూడా చాలా అన్ని రకాలుగా మంచిగా చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి ఈ వినాయక చవితికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం చూసినా ఒక్కో సంవత్సరం విగ్రహాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా ఎక్కువ విగ్రహాలు పెట్టడం కూడా జరిగింది. ఇంకా ముందు కూడా ఎక్కువ పెట్టాలని ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ఏమన్ ప్రజలకు అందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఈరోజు శ్రీకృష్ణ మందిరం దగ్గర ఇచ్చేసి ఉన్న గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మా నాయకులు, మా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేయటం జరిగింది. మా 18 రోజుల్లో భాగంగా ఈరోజు గురువారం నిమగ్నం చేస్తున్నాము. ఈ శ్రీకృష్ణ కమిటీ తరఫున వాసానికి అభినందనలు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కాపు నాయకులు చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు నిమ్మరసంతో మంత్రి శ్రీనివాసులు, కామేపల్లి శ్రీనివాసు దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బండారు మదన్, పసుపులేటి సునీత, కామేపల్లి శ్రీనివాసరావు, జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, కాపు సంఘం నాయకులు అర్జునరావు, కోటారి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు పగిడి రాములు, పెద్దిశెట్టి చంద్ర, పెద్దిశెట్టి వరలక్ష్మి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరై నిరసన వ్యక్తం చేశారు. నీలో ఉందయ్యా కొండంత ఓర్పు నీదే లేవయ్యా. కక్ష సాధింపులు నీపై కొత్త ఏం కాదయ్యా. కక్షలో సూర్యుడి మల్లె వెలుగులు పంచగరావాలయ్యా. ఓ చంద్రయ్యా ఓర్చుకోవయ్యా, ఓర్చుకోవయ్యా. తెలుగు నేలంతా నీకై ఎదురే చూస్తుందయ్యా. తేరుకోవయ్యా, తేరుకోవయ్యా. తెలుగు వారంతా నీ వైపే ఉన్నారు, ఇది నిజమయ్యా. లక్షల కోట్లు తిన్నరా బంధు విమానాలలో విదేశాలకెళ్ళి చిందు చేస్తే నువ్వు తప్పు చేసేదని చూపి మీరు ఏమీ లేకుండా అన్యాయంగా అక్రమంగా మామూలుగా జైల్లో పెట్టమనేది ఇదేమి అంత మంచిది కాదు. జగన్ కూడా జగన్ పరిపాలన, దుర్మార్గ పరిపాలన నశించాలని మేము కోరుకుంటున్నాము. అలాగనే రేపు డీజిల్ వారీగా 50 డీజిల్లు ఉన్నాయి. ప్రతి డీజిల్ ప్రెసిడెంట్లు కానీ దాని కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి ఓటు అడిగి ఏపీయగలిగితేనే రేపు మనకి భవిష్యత్తు ఉండేది. అందువల్ల జనార్దన్ గారి నాయకత్వంలో అందరూ బాగా చేయాలని ప్రతి డీజిల్ ప్రెసిడెంట్, కార్యకర్తలు అందరూ ఓట్లు ప్రతి ఇంటికి అడిగి అందరినీ జనార్దన్ గారిని దాదాపు 35,000 చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు విషయంలో విజయంలో ఈ రోజున కాపు సోదరులు మరియు మిత్రపక్షాలు, జనసేన పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ కలిసి వచ్చి
ఈ నిరసన దీక్ష చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఈ నిరసన దీక్ష చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ముఖ్యం. అది మా జాతీయ అధ్యక్షుడిని అరెస్ట్ చేసేంత స్థాయికి ఈ సైకో జగన్ విచిత్రమైన శాస్త్రంతో అతని యొక్క పరిపాలన ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నారు. కానీ ప్రతిపక్షాలను అడుగుదొచ్చి ఏకపక్షంగా పరిపాలించాలనే ఉద్దేశంతో ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో అరాచక అవినీతి పాలన నడుస్తుంది. ఈరోజు క్వశ్చన్ చేస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు ఇవాళ వైసీపీ ప్రభుత్వం అవినీతి అయిపోయింది. ఈరోజు రాష్ట్ర వనం దోచుకుంటుంది, రాష్ట్ర యువతను దోచుకుంటుంది, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దోచుకుంటుంది. ఈరోజు ఎటువంటి ఉపాధి కల్పించకుండా ఈరోజు సంక్షేమ పథకాలే పెట్టుకొని ఈరోజు అప్పు చేసి సంక్షేమ పథకం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పంచారు. అభివృద్ధి సంక్షేమ పథకం ఇవ్వమంటున్నారు, కానీ అభివృద్ధి సంక్షేమ పథకం ఇస్తుంది. ఎవరన్నా ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, ప్రతిదాని అక్రమ అరెస్టులే. ఎందుకంటే గతంలో 2014 ఈరోజు వైసీపీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ రోజు జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ రోజు పీడకలా మిగిలిపోయినట్టు మళ్ళీ ఓడిపోతామని ఆక్రోశంతో ఇవాళ మన సైకోజన్ అతనికి పిచ్చి పెట్టి ఈరోజు ఏం చేస్తాడు అర్థం కావట్లా. అతను ఎందుకు నవ్వుతారో తెలియదు, ఎందుకు మాట్లాడో తెలియదు, ఎలా మాట్లాడో తెలియదు. తెలుగు టైరాని పరిస్థితి తెలుగు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం మన దౌర్భాగ్యం ఈరోజు. అందుకని దాంట్లో భాగంగా కాపుల గతంలో 2014 నుంచి 19 దాకా కాపు కార్పొరేషన్ ఎన్నో కోట్లు వేయమైనాయి. కానీ 2019లో జగన్ ప్రచారంలో భాగంగా కాపులకి నేనే ఇవ్వనని చెప్పినా కూడా కొంతమంది పాలి కాపులు వైసీపీ కొట్టేసి కాపులను పేరు కొట్టారు. విదేశీ విద్య అయితేనేమి, కాపు కార్పొరేషన్ నిధులైతేనేమి ఎటువంటి రాకున్నా కూడా ఈరోజు వైసీపీ కాపు కాసిన కాపులు తెలుసుకోవాలి, చిక్కలు ఉండాలి. మేము ఇంకోసారి కాపులు వైసీపీ కొట్టేస్తే ఇంకా కాపు అభివృద్ధి చెందడానికైనా రాబో కాలంలో ఎన్సీఆర్ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితేనే కాపులకైతేనే వివిధ వర్గాలకు కులాలకైతేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చే రోజుల్లో 2024లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు నిలబడ్డా కూడా ప్రతి ఒక్కరూ 100% సపోర్ట్ చేసి ఓటు చేసి గెలిపించి మన రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ఒంటి మీద. ఈరోజు మన కోసం కాదు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకుంది ఆయన కోసం కాదు, టీడీపీ వాళ్ళ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం. రాష్ట్రంలో దోచుకుంటారు. ఈరోజు రాష్ట్ర యువత నాశనం అయిపోతుంది. రాష్ట్రంలో మన అక్రమార్సులకి నిరసనగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఉమ్మడిగా పనిచేసి మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ప్రజా ప్రభుత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పారుదల విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇవ్వడం. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా చేస్తున్నటువంటి కాపు నిరసన దీక్ష చేయడానికి వచ్చినటువంటి కాపు సోదర సోదరీమణులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలండి. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజుకి 22 రోజుల పైన అయింది. 26 రోజులు అయింది. దానికి మనం 23 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు మీద 2 లక్షల మంది పైగా వాళ్ళందరికీ నైపుణ్యం నేర్పించి దరిదాపు 60,000 నుంచి 70,000 మందికి ఉద్యోగాలు ఇప్పించి ఆ ప్రాజెక్టుకి కనీసం 2-3 సార్లు ప్రైజులు కూడా వచ్చాయి. అలాంటి దాని మీద ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా అక్రమంగా అరెస్టు చేసి అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని, పార్టీని ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందడానికి చేస్తున్న ఈ ప్రయత్నం, దీనికి ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తూ మనకు మద్దతు తెలిపిన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని బాగుపరచడం కోసం ఈ
ఐక్య కార్యాచరణ మీద అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, చంద్రబాబు నాయుడు మౌనం జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారిపోతుంది అని తెలియజేస్తూ, ఈ ప్రకృతి జగన్మోహన్ రెడ్డిని వదలదు. ఈ చంద్రబాబు నాయుడు గారి మౌనం జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి అధోగతి అవుతాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కడినే అనుకుంటూ ఆగిందిక చాలురా, వెనుకబడితే ముందు చరిత ఎవడు రాయలేడురా. చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా, ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా. ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచెయ్యగా, ఒక్కరొస్తే బంధిస్తారు, వందలొస్తే భయపెడతారు. వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వెళ్తే పూటకాల అడ్డుగోడలెంతరా, మోసకారి కేసులు గల్లంతురా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, అడుగు అడుగు కలిపి కదలి రారా కదులో. అమ్మకు బాలేదంటూ తప్పించుకోలేదు, అబద్ధమని తెలిసినా తప్పుగా మాట్లాడలేదు. చంద్రన్న మన చంద్రన్న, చట్టాన్ని గౌరవించి న్యాయానికి విలువనిచ్చి చెయ్యని తప్పుకునేడు చెరసాలకు నడిచినాడు. రాక్షస రాజ్యం లక్ష్యం ఒకటే, చంద్రన్నను బంధించి వేధించడమే. మన భవితలకే బలమైనోడు, తన బలమే మనమవగా వచ్చే సమయమే. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుపులపాడు మండలంలోని చెదలవాడ వద్ద నాగులుపులపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజు చేరుకుంది. ఈ దీక్షలకు మద్దతుగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై సంఘీభావం తెలియజేశారు. ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ముప్పవరపు వీరయ్య చౌదరికి అందరూ మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవడం, దాడులు చేయడం తప్ప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కక్షపూరితంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని, రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరయ్యారు. కాదు అంతు తేల్చుకోవాలి, కులన్ని పిక్కటిల్లె ధిక్కారం రావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం మొదలెట్టాలి. కోరలు పెరిగిన చీకటి చంద్రుని చెరవేశానని పుసగొట్టే అధికారం ముసి ముసిగా నవ్వుతుంటే తెరలేపిన రాజకీయ నాటకమిది, రక్షలోన గెలవలేని రాక్షస పన్నాగమిది. తెగించి
తెరలేపిన రాజకీయ నాటకమిది. సలోన గెలవలేని రాక్షస పన్నాగమిది. ఆకాశంపై బురదను చల్లాలనే పథకంతో తెలుగుదేశ చంద్రునిపై రాబందుల కుట్ర చేస్తే ఉడుగులు కాదు అగ్గి పిడుగులు కురిపించాలి. ఎన్నికలలో ఓట్ల భూకంపం పుడుతుందని ప్రజలింకా చంద్రబాబు పరిపాలన తెస్తారని ఎన్నికలలో ఓట్ల భూకంపం పుడుతుందని దొంగ అంటానికి సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు మీరు ప్రజలకి? ఏ రకమైన సమాధానం చెప్పగలరు మీరు ప్రజలకి? ఈ రోజున ఈ రాష్ట్రానికి జగనన్న ఎందుకు అని చెప్పి అడగడానికి వస్తారా? రండి, ప్రజలు అడిగేదానికి సమాధానం చెప్పండి. రాబోయే కాలంలో మీరు ఈ రోజున ఏ సాక్ష్యాలు లేకుండా, ఏ ఆధారాలు లేకుండా ఇవాళ అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీ అడిగి మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసినటువంటి సిగ్గు లేనటువంటి నేను అడుగుతా ఉన్నా, ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారి యొక్క పాత్ర ఏంటి? గతంలో నువ్వు ఇదే అడ్వకేట్గా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు మిగతా అధికారుల్ని ఎందుకు దీంట్లో పాతదారుల్ని సొత్తదారుల్ని చేయలేదని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ రకంగా అధికారులను అరెస్ట్ చేయించినటువంటి ఘనత నీకుంటే ఇవాళ ప్రేమచంద్రారెడ్డి గారిని ఎందుకు ఇందులో ముద్దాయిగా పెట్టలా? నిజంగా ఈ యొక్క కేసు అక్రమ కేసు కాపోయినట్లయితే ఈ రోజున ఈ కేసులో అవినీతి జరిగింది అనుకుంటే ప్రేమచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అజయ్ కల్లం గారిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా ఈనాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఏ యొక్క బిజినెస్ రూల్స్ని మీరు పరిగణలో తీసుకున్నా కూడా ఈ సిఐడి చీఫ్ అనే అతనికి కేసు పెట్టే అధికారం లేదు అని చెప్పి ఈనాడు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంటా ఉంది. పీసీ యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పి 17A ఏకీభవించే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళ యొక్క వాదనలో వాళ్ళ యొక్క మాటల్లో మనకు తెలిసినటువంటి సత్యం. అయితే ఈ రోజున ఏ రకంగా మీరు ఈ కేసుని అక్రమంగా బనాయించారని చెప్తే ఇది ఎప్పుడో 2018కి ముందలే ఈ కేసు ఉందని చెప్పి అఫిడవిట్ వేశానని చెప్పి మేము హైకోర్టులో వేసామంటే అన్నీ మీరు ఏ అయితే అక్కడ పొందుపరిచారో దఖలపరిచారో వాటినన్నింటినీ తీసుకురమ్మని చెప్పి సోమవారానికి వాయిదా ఇస్తారు. దాన్ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. మరలా సుప్రీంకోర్టులో ఆయనకి చుక్క ఎదురైంది అని చెప్పి చెప్పడానికి మీ సాక్షి పేపర్లో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏమిటి మీరు చెప్పేది? పొద్దున్నే సాక్షి పేపర్లో కానీ సాక్షి మీడియాలో ఈనాడు వారి మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు. రామోజీరావు మీద దాడి చేస్తూ ఉన్నారు. రామోజీరావు అడుగుతూ ఉన్నాడు, నువ్వు మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, 2019 ఎన్నికల్లో ఏ రకంగా నువ్వు ఏవైతే హామీ ఇచ్చావో నేను మళ్ళా మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లోకి వచ్చి మిమ్మల్ని ఓటు అడగనని అన్నావా లేదా అని చెప్పి ఆయన అడిగాడు. మద్యపాన నిషేధం దశల వారీగా అమలు చేస్తానని చెప్పి అప్పు తెచ్చావా లేదా అన్నాడు. అఫిడవిట్ వేసావా లేదా అన్నాడు. అంటే తప్ప ఈ రోజున రెవెన్యూని దోచుకుంటావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి ప్రాథమిక హక్కులని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరొక నియంతలాగా ప్రపంచంలో చాలామంది నియంతలాగా పరిపాలించాలని, ప్రాథమిక హక్కుల్ని హరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి ఉదాహరణ ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని స్కామ్గా మార్చి నారా చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించడం జరిగింది. ఈరోజు నేను ఈ నిరాహార దీక్ష చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల వల్ల కానీ, సాంకేతిక విద్య నేర్పించడం వల్ల కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో బాగా డెవలప్ చేసి ఒక్కొక్క పిల్లోడు ఈరోజు 1 లక్ష నుండి 5 లక్షలు 10 లక్షల జీతాలు సంపాదించే వరకు వీళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని పెంచడం, అదేవిధంగా ఆ సాఫ్ట్వేర్ ఎగుమతుల వల్ల వచ్చే
పన్నులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లాంటి గొప్ప దార్శనికతతో పనిచేసిన చంద్రబాబు నాయుడిని ఈరోజు జైల్లో పెడితే యువత బయటికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేసి ఈ పిచ్చాడి ప్రభుత్వాన్ని కోల్చాల్సిన పరిస్థితి ఉంది. కానీ యువత ఇంకా ఎక్కువ పోరాటం చేయాలని. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.